పడిపోయి ఎంతకాలమై టెండర్స్ కాల్ఫర్ చేశామని చెప్పారు. అదే మోసం చేసేటువంటి ప్రక్రియ సంవత్సర కాలం నుండి కొత్త నూతన ప్రభుత్వం వచ్చి ఇంతవరకు కట్లేరు వాళ్ళకు సంబంధించినటువంటి బ్రిడ్జి పైన టెండర్స్ కాల్ఫర్ చేయటువంటి పరిస్థితి. ఎంతోమంది చాలా రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. చిన్న ఆ మట్టి వంతెన మీద వన్ వే ట్రాఫిక్ అవటం వల్ల కార్లు కానీ డాష్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు నా స్వీయ అనుభవం నేను వచ్చేటప్పుడు అందువల్ల ఎప్పుడు కట్లేరు వాళ్ళు పూర్తి చేస్తారు. నెమల రోడ్డు వైండింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు. చివరికి ఏకొండూరు మండలంలో ఉన్నటువంటి జగదల్పూర్ హైవేలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మాధవరం గట్టి కృష్ణారెడ్డి ఇంటి ముందు నుంచి చివరి వరకు కూడా 2 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు లోపభూయిష్టంగా రోడ్డును వేయించలేదు. అంటే ఏం చేస్తారు రామచంద్రాపురం కానీ. అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది వెంటనే ప్రజా సమస్య పరిష్కరించాలి. సిపిఐ 100 years సందర్భంగా 100 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా గ్రామాల్లో ప్రజా సమస్యలు తీసుకుని పనిచేయడం ద్వారా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతి గ్రామ శాఖల్ని కూడా పునర్జీవం కల్పించడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సమాయత్తమవుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సమస్యలపైన పాలకులు సాధించినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సిపిఐ వెనుకంజ వేసేటువంటి ప్రసక్తి లేదు. దానిలో భాగంగా మే 15వ తేదీన గబ్బలగూడెం సిపిఐ మండల మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో కూడా తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటానికి దోహదపడతాయని చెప్పి దానికి ప్రజల సహకారాన్ని పాత్రికేయ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం.